ప్రెగ్డాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. సూపర్ స్టార్ కృష్ణ గారు ఇందిరాదేవి గారి దంపతులకి మొత్తం 5గురు సంతానం అనే విషయం తెలిసిందే. కృష్ణ గారి కుమారులు హీరోలు మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారి గురించి అందరికీ తెలుసు. కానీ కృష్ణ గారి కుమార్తెల్లో అందరికీ తెలిసింది మాత్రం మంజుల గారనే చెప్పాలి. అలాంటి మంజుల గారిది 7 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రేమ కథని, ఆ తర్వాత వారి బంధం వివాహ బంధంగా మారి పటిష్టంగా, పదిలంగా, ప్రేమగా కొనసాగుతుందని మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. తాను నటించి నిర్మించిన తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డుని అందుకొని కృష్ణ గారి వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టి నిర్మాతగా పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తన తమ్ముడికి అందించి నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా, యూట్యూబర్గా అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారి రెండవ కుమార్తె మంజుల గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంజుల గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇందిరాదేవి గారి దంపతులకి 3వ సంతానంగా, రెండవ కుమార్తెగా 1970 నవంబర్ 8న చెన్నైలో జన్మించారు. మంజుల గారికి ఒక అన్నయ్య రమేష్ బాబు గారు, అక్క పద్మావతి గారు, తమ్ముడు మహేష్ బాబు గారు, చెల్లి ప్రియదర్శిని గారు ఉన్నారు. మంజుల గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండేది. కృష్ణ గారిని చూసి ఎంతో గర్వంగా కూడా ఉండేది. కృష్ణ గారు కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో గడపడానికి మాత్రం తప్పకుండా సమయం కేటాయించేవారు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఊటీలో షూటింగ్ పెట్టి పిల్లలందరినీ తనతో పాటు షూటింగ్కి తీసుకువెళ్లేవారు కృష్ణ గారు. మంజుల గారు కృష్ణ గారికి 3వ సంతానం అయితే మహేష్ బాబు గారు 4వ సంతానం కావడం, ఇద్దరికీ మధ్య వయసులో కేవలం 5 సంవత్సరాలే తేడా ఉండటంతో వారిద్దరూ ఎంతో క్లోజ్గా ఉండేవారు. ఏ విషయమైనా తన అక్క మంజుల గారితోనే పంచుకునేవారు మహేష్ బాబు గారు. కృష్ణ గారికి అప్పట్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉండేది. అప్పటి ప్రేక్షకుడు మాస్ హీరోల్ని సొంత కుటుంబ సభ్యుల్లా భావించేవారు. ఎన్టీఆర్ గారిని NTO అని పిలిచేవారు. ఆ తర్వాత అలాంటి ఇమేజ్ కృష్ణ గారికి మాత్రమే వచ్చింది. కృష్ణ గారిని ప్రేమగా కిట్టిగాడు అని పిలిచేవారు అప్పటి ప్రేక్షకులు. సాధారణంగా ఒక హీరోకి సంబంధించిన వారసులు ఎంతో మంది హీరోలుగా పరిచయం అవుతూ ఉంటారు. కానీ ఒక హీరో కుమార్తె హీరోయిన్గా పరిచయం అవ్వడం అనేది చాలా చాలా అరుదనే చెప్పాలి. అలాంటి ఘనతని ఎప్పుడో సొంతం చేసుకోవాల్సింది మంజుల గారు. అది కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా నటించే అవకాశం లభించింది. అయితే అప్పుడు కృష్ణ గారి అభిమానులు మంజుల గారు హీరోయిన్గా రావడానికి వీల్లేదని, వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని, కొడుకులు హీరోలుగా వస్తే ఆదరిస్తాం కానీ గట్టమనేని ఇంటి ఆడపడుచు హీరోయిన్గా రావడం మాకు ఇష్టం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణ గారి అభిమానులు నిరసన చేపట్టడంతో వారి అభిప్రాయాన్ని గౌరవించిన మంజుల గారు హీరోయిన్గా లేదా నటిగా వద్దామనుకున్న తన అభిప్రాయాన్ని వాయిదా వేసుకున్నారు. కృష్ణ గారి అల్లుడు మంజుల గారి భర్త సంజయ్ గారు కూడా మంచి నటుడే కాకుండా నిర్మాత కూడా. సంజయ్ గారు మంజుల గారిని మొట్టమొదటిసారి కలిసింది ఒక ఫ్రెండ్ పెళ్లిలో. అక్కడ సంజయ్ గారి ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు మంజుల గారిని సంజయ్ గారికి పరిచయం చేశారు. ఆ తర్వాత కాకతాళీయంగా అదే పెళ్లికి సంబంధించిన మరో ఫంక్షన్లో మళ్ళీ ఆ తర్వాత రోజే కలుసుకున్నారు మంజుల గారు, సంజయ్ గారు. ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో మనసులు ఇచ్చిపుచ్చుకోవడానికంటే ముందు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరి ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి. ఆ రోజుల్లో ఆ ఫోన్స్లో వీలు కుదిరినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉండేవారు సంజయ్ గారు, మంజుల గారు. ఆ సమయంలో మంజుల గారు ఒక పేపర్ మీద ఫోన్ నెంబర్ రాసిచ్చిన కాగితాన్ని ఆ తర్వాత చాలా ఏళ్లకి మంజుల గారికి చూపించారు సంజయ్ గారు. ఎంతో చిన్న విషయమే అయినా కూడా మంజుల గారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అంత తీక్షణంగా, ప్రేమగా పట్టించుకునే సంజయ్ గారిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు మంజుల గారు. దాదాపు 7 సంవత్సరాల ప్రేమ తర్వాత 2001 నవంబర్ 10న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు మంజుల గారు, సంజయ్ గారు. సంజయ్ గారిని ప్రేమిస్తున్న విషయం తమ ప్రేమాయణం మొదలైన 3 సంవత్సరాల తర్వాత మొదట తన తల్లి ఇందిరాదేవి గారికి చెప్పారు మంజుల గారు. అయితే ఇందిరాదేవి గారు మొదట ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ ఆ తర్వాత తన కుమార్తె మనసును అర్థం చేసుకుని సంజయ్ గారి మంచి వ్యక్తిత్వాన్ని బాగా గమనించి కృష్ణ గారిని ఇందిరాదేవి గారే మంజుల గారితో సంజయ్ గారి పెళ్లికి ఒప్పించారు. కృష్ణ గారు కూడా మంజుల గారి ప్రేమ పెళ్లి ప్రతిపాదనని మొదట వ్యతిరేకించారు. కానీ ఇందిరాదేవి గారు మంజుల సంజయ్ని చాలా ఇష్టపడుతుంది, పెళ్ళంటూ చేసుకుంటే సంజయ్నే చేసుకుంటుంది, లేదంటే అలాగే ఉండిపోతుందని కృష్ణ గారిని కన్విన్స్ చేయడంతో సంజయ్ గారి వివాహం మంజుల గారితో జరిగింది. అయితే 7 ఏళ్ల ప్రేమ ప్రయాణంలో ఎలాగోలా తల్లిదండ్రులను ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఏ రోజు కూడా పారిపోయి లేదా తమకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మనసును ఒప్పించి మాత్రం పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారట సంజయ్ గారు, మంజుల గారు. మంజుల గారికి నటనపై, నిర్మాణ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించిన సంజయ్ గారు ఆమెని అన్ని విధాలా ప్రోత్సహించారు. 2002లో తాను నటించి నిర్మించిన మొదటి సినిమా షో సినిమా ద్వారానే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డుని అందుకున్న మంజుల గారు బాలనటిగా కూడా మహేష్ బాబు గారు చిన్నప్పుడే ప్రధాన పాత్రలో నటించిన బాలచంద్రుడు, కృష్ణ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన అన్నా తమ్ముడు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత షో, నాని, పోకిరి, కావ్యాస్ డైరీ, ఏమాయి చేసేవే లాంటి విజయవంతమైన చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన మంజుల గారు నటిగా మలయాళంలో 1999లో వచ్చిన సమ్మర్ ఇన్ బెత్లెహం, 1999లోనే తమిళ్లో వచ్చిన రాజస్థాన్ సినిమాలతో పాటు తెలుగులో 2002లో వచ్చిన షో,
2009లో వచ్చిన కావ్యాస్ డైరీ, 2010లో వచ్చిన రామ్ చరణ్ గారి ఆరెంజ్ సినిమాలో తన భర్త సంజయ్ స్వరూప్ గారితో కలిసి నటించిన మంజుల గారు 2013లో వచ్చిన సేవకుడు, 2021లో వచ్చిన మళ్ళీ మొదలైంది సినిమాల్లో నటించడంతో పాటు 2018లో వచ్చిన మనసుకు నచ్చింది సినిమాకి దర్శకత్వం కూడా వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2002లో షో సినిమాకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డుని అందుకున్న మంజుల గారు 2006లో వచ్చిన పోకిరి సినిమాకు గాను ఉత్తమ నిర్మాతగా బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డుని అందుకున్నారు. సంజయ్ గారి గురించి మంజుల గారు చెప్తూ, ఆయన ఎప్పుడూ ఎంతో ప్రాక్టికల్గా ఉంటూ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని చెప్పడమే కాకుండా తమ పెళ్లి గురించి చెప్తూ ఎంతో ఘనంగా అట్టహాసంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అతి తక్కువ మంది కుటుంబ సభ్యులే అతిథులుగా రాగా తిరుపతిలో అత్యంత సాధారణంగా కేవలం 30 మంది సమక్షంలో తమ పెళ్లి జరిగిందని, అందుకే పెళ్లిలో హడావిడి, భోజనాలు ఎలా ఉన్నాయి, వచ్చే అతిథులకు సంబంధించిన ప్రయాణ ఏర్పాట్లు, కళ్యాణ మండపాలు, డెకరేషన్లు ఎలాంటి హడావిడి లేకుండా తమని ఇష్టపడే అందరికీ ఒక మధురమైన అనుభూతిలా అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆనందంగా తమ పెళ్లి జరిగిందని చెప్పారు మంజుల గారు. మంచి నటులు కూడా అయిన సంజయ్ గారికి అత్యంత గుర్తింపు తెచ్చిన చిత్రంగా విజయ్ దేవరకొండ గారి అర్జున్ రెడ్డి సినిమాని చెప్పుకోవాలి. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ గారి తండ్రి ధనుంజయ రెడ్డి దేశ్ముఖ్గా సంజయ్ గారి నటన అందరినీ ఎంతగానో అలరించింది. అర్జున్ రెడ్డి సినిమాతో పాటు రవితేజ గారి మిరపకాయ్, రామ్ చరణ్ గారి ఆరెంజ్, జూనియర్ ఎన్టీఆర్ గారి రామయ్య వస్తావయ్య, పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్, మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్, మంజుల గారి డైరెక్షన్లో వచ్చిన మనసుకు నచ్చింది లాంటి దాదాపు 20 సినిమాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించిన సంజయ్ గారు ఫిట్నెస్ మీద ఎంతో దృష్టి పెట్టి ఎప్పుడూ ఫిట్గా, హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. కలిసిన మొదటి రోజు నుంచి ఎంతో పవిత్రంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్న మంజుల గారు సంజయ్ గారి గురించి ఎంతో గొప్పగా ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్తూ ఉంటారు. సంజయ్ గారు, మంజుల గారుల దంపతులకి ఒక కుమార్తె జాహ్నవి కూడా ఉన్నారు. మంజుల గారి డైరెక్షన్లో వచ్చిన మనసుకు నచ్చింది సినిమాలో ఒక మంచి పాత్రలో నటించి తన తాతయ్య, మావయ్య గారిని అనుసరించింది జాహ్నవి. సందీప్ కిషన్ గారు హీరోగా నటించిన ఈ సినిమాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం విశేషం. తన భార్య ఇష్టాయిష్టాలని, అభిరుచుల్ని గౌరవిస్తూ అనుక్షణం ప్రోత్సహిస్తూ అర్థం చేసుకునే భర్త అంటే ఎలా ఉండాలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు సంజయ్ గారు. ప్రేమంటే కేవలం ఇద్దరు మనుషులు కలవడం మాత్రమే కాదు, ఇద్దరి మనసులు, కుటుంబాలు కూడా కలవాలని చాటుతూ ఎంతో సఖ్యతగా, ప్రేమగా, అన్యోన్యంగా ఉంటున్నారు మంజుల గారు, సంజయ్ గారు. వారిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఆదర్శ దంపతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.